దేవుని నామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరముగా కాపాడి, మరి యొక్క పునరుద్ధరణ దినము నాడు వాక్యమును ధ్యానం చేయుటకు దేవుడు మనకు సహాయం చేసి ఉంటున్నాడు. ఈ యొక్క ఆదివారంకు గాను మనము ధ్యానం చేయవలసి ఉన్నటువంటి అంశము వయోవృద్ధుల ఆదివారము, కేరింగ్ అండ్ యాక్సెప్టింగ్ ది ఎల్డర్లీ అనే అంశం మనము చూస్తూ ఉంటున్నాము. సీనియర్ సిటిజన్స్ సండేగా, వయోవృద్ధుల ఆదివారముగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ఈ యొక్క ఆదివారము చూస్తే మరి వృద్ధులను గౌరవించాలి, వృద్ధులను ప్రేమించాలి అని మనం చూస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుని వాక్యంలో ముందుకు కొనసాగుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అయా వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చి అయా మాతో అందరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, మరి చూసినట్లయితే వయోవృద్ధుల ఆదివారముగా వయోవృద్ధుల సంరక్షించడము, వృద్ధులను చేర్చుకొని ఆదరించాలి అనేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాము ఈ రోజున్న అంశంలో. ప్రియులారా, మనము చూసినట్లయితే మరి నేటి సమాజంలో లేదా పూర్వం ఉన్నటువంటి దినాలలో కూడా చూస్తే మరి తల్లిదండ్రులను గౌరవించకుండా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వేయడము, అనాథాశ్రమంలో ఉంచడము మనము చూస్తూ ఉన్నాము. మరి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఆజ్ఞలలో నీ తల్లిని తండ్రిని సన్మానింపవలను అని మనము చూస్తాము. మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటున్నారంటే, వారి యొక్క తల్లిదండ్రులను వృద్ధాప్యంలో విడిచి వారికి ఉండినటువంటి బిజీ లైఫ్‌లో వారు జీవించడము, వారిని పట్టించుకోకుండా ఉండడము, లేదంటే వారిని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వేసి కొంత వెలకడ చెల్లించి వారి యొక్క బాగోగులు చూసుకోమని తెలియపరచడం మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈ యొక్క వృద్ధులు చూస్తే వారు యవ్వనంలో ఉండినప్పుడు వారి యొక్క పిల్లల కొరకు వారు ఎంతగానో శ్రమించి కష్టపడి వారి యొక్క ఆలనా పాలన చూసి వారిని బాగుగా పెంచి వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచినప్పుడు, ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానములో ఉండి వారు ఆ స్థానమును కల్పించడం కొరకు వారి యొక్క తల్లిదండ్రులు మరి ఎంత ప్రయాసపడ్డారో ఏమిటో అని చెప్పి కూడా వారు గ్రహించకుండా వారిని పట్టించుకోకుండా వారిని వృద్ధాశ్రమంలో వేయడము మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. చాలామంది కూడా లేదంటే వారిని వేరుగా ఉంచడము, వారిని పట్టించుకోకుండా ఉండడము, వారి యొక్క బాగోగులు చూడకుండా ఉండడము మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే సమాజంలో వృద్ధాప్యంలో ఉండినప్పుడు వీరిని గౌరవించకుండా ఆ విధమైనటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం సమాజంలో. ఆ యొక్క కుమారుడు ఏమి చేయాలంటే, నా యొక్క తల్లిని నేను చూడాలి, మరి ఆమె నన్ను కనినది నాకు ఈ రోజున ఈ విధముగా ఉన్నది అంటే, నా తల్లిదండ్రులను బట్టి నేను ఈ విధముగా ఉన్నాను గనక వారిని చూసుకోవాలి అనే ఒక ఆలోచన ఆ యొక్క కుమారుడిలో రావాలి. తన యొక్క భార్య కూడా మరి ఆ విధముగా ఆలోచించి వారున్నారు గనుకనే ఈరోజు నాకు ఇతను భర్తగా ఉన్నాడు, దొరికి ఉన్నాడని చెప్పి ఆలోచన కలిగి సహకరించేటువంటి స్త్రీలుగా కూడా ఉండాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. అంటే వీరు వారి యొక్క సంతోషములను కూడా దూరం చేసుకొని పిల్లల్ని పెంచి పెద్దవారినిగా చేసినప్పుడు వారిని పట్టించుకోకుండా వారిని వృద్ధాశ్రమంలో వేయడం, వేరుగా ఉంచడము, లేదంటే వారికి కలిగిన బలహీనతలలో కూడా వారిని వైద్యము చేయించకుండా వారిని అలాగే విడిచిపెట్టడము నేటి సమాజంలో మనము కూడా చూస్తూనే ఉంటున్నాం ప్రియులారా. అంటే వారిని మనము నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని చెప్పబడినటువంటి ఆ యొక్క ఆజ్ఞను, ఆ యొక్క మాటను ఎంత మాత్రము కూడా గైకొనక క్రైస్తవులుగా ఉన్నటువంటి బిడ్డలు కూడా అలా జీవిస్తూ ఉంటున్నారు. అలా ఎంత మాత్రం కూడా ఉండొద్దు. వారిని ప్రేమించాలి, వారిని సంరక్షించే వారముగా, వారిని కాపాడే వారముగా, ఆదరించే వారముగా, చేర్చుకునేటువంటి వారుగా ఉండాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. చూడండి, వీరు ఈ యొక్క యవ్వన దశలో నుంచి వచ్చి వారు ఆ యొక్క ప్రయాణం అంతా కూడా చేసి వృద్ధాప్యంలో ఉండి ఉంటున్నారు. ఏదైనా బాగోలేనప్పుడు వారికి తెలుసు ఏ విధముగా వెళ్ళాలి, ఎలా జీవించాలి అని చెప్పి వారంతా కూడా ఆ యొక్క జీవితమును చదివినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే ఈ యొక్క వీరు యవ్వన దశలో వివాహమైన తర్వాత మరి తల్లిదండ్రులను దూరముగా పెట్టి వీరు సంతోషాలుగా ఉండడము, లేదంటే వీరికి కలిగిన బాధలను బట్టి కృంగిపోవడము. అంటే అదే సమయంలో ఈ యొక్క వృద్ధాప్యంలో ఉండినటువంటి వీరి యొక్క తల్లిదండ్రులు గాని, అత్తమామలు గాని ఎవరైనా ఉంటే
వారిని కొంచెము ఆదరించి, వారికి ధైర్యమును చెప్పి, వారిని "ఏమి కాదు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు" అని చెప్పి ఒక ఆదరణ కలిగించేటువంటి మాటలు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు చెప్పే విధముగా మనము చూస్తాం ప్రియులారా. అంటే చూడండి, దేవుని నామాన్ని మనము మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. మన యొక్క తల్లిదండ్రులను మనము గౌరవించాలి, వారిని ప్రేమించాలి. వారిని ఈ దేవుడు ఏ విధముగా చూసుకోమని చెప్పి ఉంటున్నాడో, ఆ విధముగా చూసుకోవడం కొరకు మనము ప్రయత్నం చేయాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రియులారా. అంటే నీ యొక్క తల్లిని, తండ్రిని అంటే వీరు వృద్ధాప్యంలో ఉన్నారు గనక ప్రియులారా చూడండి. అంటే వీరి యొక్క అనుభవాలను ఆ యొక్క యవ్వన దశలో ఉన్న వారితో పంచుకున్నప్పుడు వారు ధైర్యం కలిగి జీవించడం మనం చూస్తాము. చూడండి, చిన్న పిల్లలు వారికి ఒకవేళ పిల్లలు కలిగినారనుకోండి, పిల్లలు చిన్న వయసులో వారు ఎందుకు ఏడుస్తారో తెలియదు. ఆ సమయంలో ఆ యొక్క తల్లిదండ్రులు ఏం చేయాలో వారికి అర్థం కాదు. అదే ఆ యొక్క పరిస్థితులలో వీరి యొక్క తల్లిదండ్రులు ఉన్నారంటే, ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారంటే, ఎందు నిమిత్తం ఏడుస్తూ ఉన్నారు, ఎలా ఏడుస్తున్నారో వారికి ఒక నొప్పి లేస్తూ ఉన్నదా, లేకుంటే ఏమైనా బాగోలేదా అని చెప్పి ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్నవారు వారంతా కూడా చూస్తూ ఉన్నారు గనుక వారికి తెలుసు, వారు ధైర్యము చెప్పేటువంటి వారుగా ఉంటారు గనుక ఆ విధంగా వారిని మనము ఎంత మాత్రం గుర్తుండీకరించి వారిని ఉంచడం ద్వారా మనకు మేలే అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ప్రియులారా, అంటే ఎలాగంటే ఇప్పుడు మనము చూస్తే ఒక గేదెలు అవి వాటి కాలం ఉన్నంత వరకు, అంటే అవి యవ్వన దశలో ఉన్నప్పుడు మంచిగా ఉండినప్పుడు వాటిని మనం వాడుకొని అవి వృద్ధాప్యంలోనికి రాగానే వాటిని అమ్మివేయడము, వాటితో మాకు అవసరం లేదు, ఇవి మాకేం చేస్తాయనే విధముగా ఒక పశువులను చూసినటువంటి విధముగా తల్లిదండ్రులను నేటి సమాజంలో కొంతమంది అలా చూస్తూ ఉంటున్నారు. అలా ఎంత మాత్రం కూడా ఉండకూడదు ప్రియులారా. అంటే తల్లిని, తండ్రిని గౌరవించాలి, ప్రేమించాలి, సన్మానించాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఉన్నటువంటి అంశంలో మనము 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటాము. తండ్రిని ప్రేమించడము, తండ్రిని గౌరవించడం మనం చూస్తాము. పత్రికా భాగంలో నుంచి వృద్ధులను గౌరవించడము అని మనం చూస్తాము. సువార్త పాఠంలో కూడా భక్తి జీవితం కలిగినటువంటి వృద్ధుల గురించి మనం చూస్తాం. చూస్తే ప్రియులారా, చదవబడినటువంటి యొక్క పాత నిబంధన గ్రంథంలో నుంచి ఆదికాండము 46వ అధ్యాయం 28 నుంచి కూడా 47వ అధ్యాయం 10 వరకు మనము చదివి ఉంటున్నాం ప్రియులారా. ఈ యొక్క భాగంలో చూస్తే యోసేపు వారి యొక్క తండ్రిని ఎదుర్కోవడానికి వెళ్ళడము ఈ యొక్క భాగం మనం చూస్తాం ప్రియులారా. అంటే చూడండి, యోసేపు జీవితం మనందరికీ కూడా తెలుసు. అతను ఎటువంటి శ్రమలు అనుభవించాడు, అన్నదమ్ముల చేత దూషింపబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, ఎంతో ఇబ్బందులకు గురై ఎన్నో బాధలు పడి ఎన్నో అవమానాలు ఉంది అతను ఉండినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే చూడండి ప్రియులారా, అతను తండ్రిని ప్రేమించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క తండ్రి కూడా కుమారుణ్ణి ప్రేమించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అంటే చూడండి ప్రియులారా, ఇతను ఆ యొక్క దేశమంతటికి కూడా కరువు వచ్చినప్పుడు ఆ కరువులో వారు ఏ విధముగా జీవించాలనేది దేవుడు యోసేపుకు దర్శనం ద్వారా తెలియపరిచినప్పుడు దాన్ని అంతా కూడా సమకూరుస్తాడు. ఆ సమయంలోనే వారి యొక్క సహోదరులు రావడము, వెళ్ళడము, వారి యొక్క తండ్రి గారిని తీసుకురమ్మని తెలియపరచడము, అదంతా కూడా మనకు తెలిసినటువంటి ఆ భాగములే. అయితే వారి యొక్క తండ్రి గారిని తీసుకొచ్చేటప్పుడు యోసేపే స్వయముగా వెళ్ళి తన యొక్క తండ్రి గారిని ఎదుర్కోవడము మనము ఈ యొక్క భాగంలో చూస్తాం ప్రియులారా. 29వ వచనం అంటే వెళ్ళి అతని తండ్రిని ఎదుర్కోవడము. యోసేపు అంటే మరి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. అతను ఒక దేశము మీద అధికారిగా ఉన్నాడు. ఫరోకు తినడము, ఉండడము తప్ప అతనికి ఏమి ఉన్నదో ఏమీ లేదు. అతనికి అంటే సమస్తము కూడా ఎవరు యోసేపే అధికారిగా ఉండి సమస్తమును కూడా ఆ యొక్క దేశమునంతటిని కూడా సంరక్షించేవాడుగా, కాపాడేవాడుగా ఉంటున్నాడు. అతనికి ఎంతగానో బిజీ షెడ్యూల్ ఉన్నది. అతను అటువంటి పరిస్థితులలో కూడా ఉండి ఏం చేస్తానంటే తన యొక్క తండ్రి వస్తూ ఉండంటే ఎంతో గౌరవముగా వెళ్ళి తన తండ్రిని ఎదుర్కోవడము, తన తండ్రిని గౌరవించి మాట్లాడము, వారిని ఒకరినొకరు కౌగిలించుకొని మెడపై ముద్దు పెట్టుకొని వారు జీవించడము మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే తనకు ఉండినటువంటి హోదాను కూడా తాను ఏం చేస్తూ ఉంటున్నాడంటే గౌరవిస్తూ ఉన్నాడు. తన తండ్రిని గౌరవించి, ప్రేమించి అతన్ని ఎదుర్కోవడం మనం చూస్తాం. నేటి దినములలో చేసేది మనము చిన్న చిన్న పనులే కావచ్చు, కానీ మన యొక్క తల్లిదండ్రులు వస్తూ ఉన్నారంటే నేటి దినాలలో కొంతమంది చూస్తే సిటీలలో పనికి వెళ్ళడం మనం చూస్తాము.
వారు పనికి వెళ్ళినటువంటి సందర్భంలో వారి యొక్క తల్లిదండ్రి ఏదో ఒక సమయంలో వారిని చూడబుద్దై వెళ్ళే అటువంటి సందర్భాలలో చూస్తే ప్రియులారా, ఒకవేళ రైల్వే స్టేషన్‌కో, బస్ స్టేషన్‌కో ఒకవేళ రమ్మంటే, వారికి మార్గం చెప్పి మీరు రండి. మేము ఈ విధమైనటువంటి పనులలో ఉన్నాం, డ్యూటీలో ఉన్నాం. సాయంత్రం మేమొస్తాము. మీరు ఇక్కడికొచ్చి పలానా అడ్రస్ చెప్తాము అక్కడికి రండి. ఆ తాళాలు పలానా దగ్గర పెట్టాం తీసుకోండి. లేదంటే మీరు ఇదివరకు వచ్చారు గదా! రూమ్ తెలుసు గదా! మీరు రండి. ఇల్లు తెలుసు గదా! రండి అని చెప్పి వారిని ఆ విధముగా చేయడం మనం చూస్తాం. అంటే వీరు చిన్న చిన్న పనులలో ఉండి కూడా వారి యొక్క తండ్రిని, తల్లిని ఎదుర్కోవడానికి తీసుకురావడానికి, వెళ్ళడానికి కూడా మనసు లేనటువంటి పరిస్థితి. బిజీ షెడ్యూల్‌గా వారు భావిస్తున్నారు. కానీ ఇక్కడ యోసేపు జీవితం మనం చూస్తే ఇతను ఒక దేశము మీద అధికారిగా, ప్రధానిగా ఉండినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ వ్యక్తి చూడండి తన తండ్రిని ఎదుర్కోవడానికి తనకుండినటువంటి ఎన్ని పనులనైనా సరే పక్కకు పెట్టి అతను వెళ్లి తన తండ్రిని గౌరవించి, ప్రేమించడము మనం చూస్తా ఉన్నాం. ఎదుర్కొని అతనిని తీసుకొని రావడంలో ఆ యొక్క రాజు గురించి సమస్తము కూడా తెలియపరిచినటువంటి విధములో ఆ యొక్క రాజు దగ్గరికి అతనిని తీసుకువెళ్ళడము, వీరు నా తండ్రి గారు అని చెప్పి ఆ యొక్క రాజుకు, ఫరోకు పరిచయం చేయడము మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. అంటే తన తండ్రి అని చెప్పి అతను నేటి దినాలలో మనము చూస్తే వీరు మా తల్లిదండ్రులని చెప్పుకోవడానికి కొంతమందికి నామూషిగా ఉంటది. అంటే వారు పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు చేస్తా ఉన్నారనో, లేకుంటే గౌరవప్రదంగా జీవిస్తా ఉన్నారనో, వీరిని మా తల్లిదండ్రులు అని చెప్పుకుంటే మాకెక్కడ అవమానం కలుగుతదో అని చెప్పి ఒక ఆలోచన కలిగి నేటి సమాజంలో జీవించేటువంటి వారు ఉంటున్నారు. అయితే యోసేపు చూడండి ప్రియులారా, ఇతను నా తండ్రి అని ఎంతో గౌరవముగా ఆ యొక్క రాజుకు తన తండ్రిని పరిచయం చేయడము, తన తండ్రి గురించి తెలియపరచడము, అక్కడ మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. చూసినప్పుడు ఆ యొక్క రాజు కూడా ఆ యొక్క వృద్ధాప్యంలో ఉండినటువంటి యోసేపు గారి తండ్రిని గౌరవించినాడు. అతను మాట్లాడినాడు. అంతేకాదు ప్రియులారా, ఈ వృద్ధాప్యంలో ఉండినటువంటి యాకోబు గారు అతనిని దీవించడంతో అతను ఆ యొక్క దీవెనను కూడా నొందుకోవడానికి ఇష్టపడినటువంటి వాడుగా యోసేపు ఉంటున్నాడు. అంటే నేనొక రాజుని కదా! ఈ దేశము నా ఆధీనంలో ఉన్నది కదా! ఇతను దీవిస్తే నేనెందుకు యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఆలోచన. అంటే వారి యొక్క అనుభవం, వారి యొక్క వయస్సును, వృద్ధాప్యాన్ని అతను గౌరవించినటువంటి వ్యక్తిగా ఎవరు మన ఫరో రాజు ఉంటున్నాడు. తన తండ్రిని పరిచయం చేయడం కొరకు తాను ఎంతగానో ఇష్టపడినటువంటి వాడుగా యోసేపు ఉంటున్నాడు. ప్రియులారా చూడండి, మన యొక్క తల్లిదండ్రులను మనము గౌరవించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. కానీ నేటి సమాజంలో చూస్తే తల్లిదండ్రులకు పక్కకు పెట్టడము, వారికి ఒక ప్లేటు, వారికి ఒక పాత్ర, వారికి ఒక గ్లాసు, వారికి సంబంధించినటువంటివి కొన్ని కొన్ని పక్కకు పెట్టించడము మనం చూస్తాం. అంటే వారిని చూడండి ప్రియులారా, ఆహ్, చిన్న వయసులో ఉండినప్పుడు మనకు వారు ఎంతగానో సేవలందించినటువంటి వారుగా ఉంటున్నారు. మనమంతా కూడా ఆ యొక్క ఆహారమును వెదజల్లినప్పుడైనా, లేదంటే ఏదో ఏదో మనం అంతా చిందరవందరగా చేసినా కూడా, మనల్ని వారు కంటికి రెప్పవలె కాపాడి, సంరక్షించి ఈ యొక్క దినములలో ప్రయోజకులుగా ఉంటూ వారు కృషి చేశారు. అటువంటి సందర్భములో మరి వారు వృద్ధాప్యంలో ఉండినప్పుడు వారిని మనము గౌరవించాలి. వారు కొంచెము పిల్లల వలె చేష్టలు చేసినా వారిని మనం ప్రేమతో చూసేటువంటి వారముగా ఉండాలి. కానీ నేటి సమాజంలో అలా కాదు గానీ, వారికి సెపరేట్ పాత్ర, ఒక రూము, ఒక గ్లాసు, ఒక చెంబు అంటే పక్కకు పక్కకు పెట్టి వారిని అంటనట్టుగా చూడడము. వారి యొక్క పిల్లల కంటే తన తండ్రిని చూసే విధంలో, మామను చూసే విధంలో, లేదంటే వారిని చూసే విధంలో వారి యొక్క పిల్లలకు కూడా మీరు వెళ్ళొద్దు వారి దగ్గరికి అని చెప్పి చూస్తారు. అంటే చూడండి ప్రియులారా, ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఏసినా కూడా వీరి యొక్క పిల్లల్ని తీసుకుపోవడానికి ఇష్టపడరు. ఇష్టపడకుండా వారిని ఆ విధముగా ఉంచేటువంటి సందర్భాలు ఉంటాయి. వారిని ముట్టుకోవద్దు, వారిని తాకద్దు, వారితో మాట్లాడొద్దని చెప్పి ఎవరు తన తల్లిదండ్రులతో చెప్తున్నారు. అంటే చూడండి ప్రియులారా, మరి మన యొక్క కుమారులు, కుమార్తెలు కూడా చూస్తా ఉన్నారు మన తల్లిదండ్రులకు చేసేది. అలా చేసేటువంటి సందర్భంలో మరి మనం ఏదైతే చేస్తా ఉన్నామో, మనం ఏదైతే విత్తుతా ఉంటున్నామో, మన యొక్క పిల్లలు కూడా మరి అదే నేర్చుకుంటారని చెప్పి మనం ఒకసారి గుర్తెరగాలి. అంటే మనము ఏమైతే విత్తుతామో అదే కోసే వారముగా ఉంటాం కాబట్టి ప్రియులారా, అలా కాకుండా మన యొక్క తల్లిదండ్రులను మనము గౌరవించి, ప్రేమించి వారిని గొప్పగా చూసినప్పుడు మన యొక్క పిల్లలు కూడా మనల్ని కూడా వృద్ధాప్యములో అటువంటి విధముగా చూసేటువంటి వారుగా ఉంటారు అని చెప్పి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే చూడండి, ఈ యొక్క భాగములో యోసేపు వెళ్ళడము, కలుసుకోవడము, వారి యొక్క ప్రేమలు చూపెట్టుకోవడము మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. అంటే గౌరవించాలి మనము, వారిని ప్రేమించాలి.
వారిని కృంగిపోయే విధముగా చేయకూడదు. వారిని బ్రతికుండినప్పుడు పట్టించుకోకుండా చాలామంది మనం చూస్తే బ్రతికుండినప్పుడు వారిని ప్రేమ అనురాగాలు చూపెట్టకుండా వారిని పక్కకు పెట్టి వారికి పాత్ర చెమ్మని చెప్పుకుని ఆ విధముగా వారి నుంచి వారు ఈ యొక్క లోకయాత్ర ముగించిన తర్వాత వారి కొరకు ఎంతగానో వారు ప్రలాపించడము, ఏడవడము అంటే చూడండి. అంటే బ్రతికి ఉండినప్పుడు వారితో ప్రేమానురాగాలు లేవు, మాట్లాడలేదు, ప్రేమలు చూపించరు గానీ చనిపోయిన తర్వాత నాన్న నాన్న నేను ఈ విధముగా నన్ను ఈ విధంగా చూసుకున్నావంటే, చూసుకున్నాడు కానీ నీవు చూసుకోలేదు గదా! మరి. అంటే వృద్ధాప్యంలో వారిని గౌరవించాలి. అంటే బ్రతికుండినప్పుడు మాత్రము చూడాలి గానీ చనిపోయిన తర్వాత ఎంతగానో ప్రేమలో కారిపోసే విధముగా చూస్తా ఉంటారు. చనిపోయిన తర్వాత వారికి బతికుండినప్పుడు మంచి మంచి ఆహార పదార్థములు అందించరు కానీ చనిపోయిన తర్వాత వారి కొరకు అనేక రకమైనటువంటి ఆహార పదార్థములు వండి, ఇవన్నీ మా నాన్న కొరకు నేను చేస్తాను, మా తల్లి కొరకు చేస్తానని ఎక్కడ లేని ప్రేమలన్నీ కూడా చూపెడతా ఉంటారు. అంటే ఆ విధముగా ఉండకూడదు. వారు బ్రతికుండినప్పుడే వారిని దుఃఖపరిచే వారిగా ఉండకుండా వారిని ప్రేమతో చూసుకుంటూ వారిని గౌరవించేటువంటి వారముగా ఉండాలి. ఆ విధముగా మనం నడుచుకునే అటువంటి వారముగా తల్లిదండ్రుల పట్ల ఉండాలని చెప్పి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. ఇంకా అదే విధముగా చదవబడినటువంటి పత్రికా భాగంలో కూడా మొదటి తిమోతిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఆహ్, ఇక్కడ తిమోతికి ఈ యొక్క పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు. ఏ విధముగా ఉండాలి, నీవు ఏ విధముగా జీవించాలి, నువ్వు దైవజనుడిగా ఉంటున్నావు, సంఘములో ప్రధానముగా ఉంటున్నావు గనుక నువ్వు ఏ విధముగా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పి తిమోతి గారు ఈ యొక్క పత్రిక రాస్తూ మొదటి పత్రిక రాస్తూ ఇక్కడ 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10 వచనముల వరకు చూస్తే, ఆ వృద్ధుల పట్ల నువ్వు ఏ విధముగా నడుచుకోవాలి, ఇంతవరకు తల్లిదండ్రుల పట్ల నువ్వు ఏ విధముగా నడుచుకోవాలి అని మనము మాట్లాడుకొని ఉంటున్నాము. ఇక్కడ చూస్తే ఈ యొక్క భాగంలో నీవు వృద్ధుల పట్ల ఏ విధముగా నడుచుకోవాలి, ఏ విధముగా ఉండాలి, వారిని ఏ విధముగా సంరక్షించేటువంటి వారముగా ఉండాలి, వారిని హక్కున చేర్చుకునేటువంటి వారుగా ఉండాలి, వారిని ప్రేమించాలి. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి వారిని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెలను పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. నిర్జముగా అనాథలైన విధవరాలను సన్మానించుము అని ఇక్కడ పౌలు గారు ఈ యొక్క తిమోతికి పత్రిక రాస్తూ చెప్తా ఉంటున్నాడు. చూడండి ప్రియులారా, అంటే నేటి సమాజంలో కూడా మేమేదో చేశాము అని చెప్పి గొప్పలు చూపించుకోవడం కొరకు కొంతమంది వృద్ధులకు కొన్ని ఆహార పదార్థములు ఇస్తూ ఫోటోలు దిగుతూ వారి యొక్క పబ్లిసిటీ చేసుకుంటారు. అది అంతవరకే, మరలా తర్వాత వారిని పట్టించుకోరు. కానీ నిజమైన ప్రేమ ఏంటిదంటే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా గౌరవించేటువంటి వాడుగా ఉంటున్నాడు గనక వృద్ధాప్యంలో మనము ఎవరైతే వృద్ధాప్యంలో ఉంటున్నారో మనము వారిని గద్దింపక తండ్రిగా భావించాలి. వారిలో నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. వారిని గద్దింపక వారిని గౌరవించేటువంటి వారుగా ఉండాలి. విధవరాండ్లను నీవు గౌరవించాలి. వారి యొక్క ప్రేమను వారి పట్ల కనపరిస్తూ వారికి సహాయము చేసి ఆదరిస్తూ వయోవృద్ధులను సంరక్షిస్తూ వారిని హక్కున చేర్చుకొని ఆదరించేటువంటి వారుగా ఉండాలి అని చెప్పి తిమోతికి పౌలు గారు ఈ యొక్క పత్రిక రాస్తూ జ్ఞాపకం చెప్తా ఉన్నాడు. ప్రియులారా చూడండి, అంటే మనము వారిని ప్రేమించేటువంటి వారముగా ఉండాలి. సత్క్రియలు మనము చేసేటువంటి వారముగా ఉండాలి. వారిని శ్రమ పెట్టకుండా వారిని మనకు కలిగిన దానిలోనే దేవుడు మనకు ఏదైతే ఇచ్చింటున్నాడో వారి పట్ల మనం ప్రేమను చూపిస్తూ వారిని గద్దింపక ఉండాలి. ఎవరైనా చూడండి ప్రియులారా, మనము ఎటన్నా యాత్ర చేసే సమయంలో ప్రయాణం చేసి వృద్ధాప్యంలో ఉండినటువంటి వారు వచ్చి వారు చేచాపి అడిగినప్పుడు వారిని కసురుకోవడము చాలామంది మనం చూస్తాం. అంటే వారికి సాయం చేయకపోని పర్లేదు కానీ వారిని కసురుకోవడం, వారిని తిట్టడము, వారి పట్ల వ్యంగ్యంగా మాట్లాడము చాలామందిని కూడా మనం చూస్తాం. అంటే ఆ విధముగా కాదు కానీ నీవు దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి నువ్వు దేవుని యొక్క ప్రేమను వారి పట్ల చూపించేటువంటి వారుగా ఉండాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారిని వృద్ధులను చేర్చుకొని ఆదరించాలి. ఎవరైతే నిజముగా మరి అనాథలుగా ఉంటున్నారో అటువంటి వారిని ఆదరించి వారికి మంచి పరిచర్య చేయడము చాలా గొప్ప విషయం అని చెప్పి మనం చూస్తాం. మన యొక్క సిఎస్ఐలో కూడా చూస్తే ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేదంటే అనాథలుగా ఉండినటువంటి వృద్ధులు చాలామందిని కూడా ఆదరించి
వారికి దేవుని యొక్క ప్రేమను కనపరుస్తూ వారిని పోషించడము, సంరక్షించడము మనము సిఎస్ఐలో మనము చూస్తూ ఉంటున్నాం ప్రియులు. అంటే అటువంటి స్వభావము, అటువంటి మనస్సు కలిగి మనము నడుచుకోవాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవదిగా మనం చూస్తే వృద్ధాప్యంలో అంటే పరిశుద్ధ లూకా సువార్త మనము చూస్తే వృద్ధాప్యంలో ఇక్కడ ఉండినటువంటి ఒక వ్యక్తి గురించి మనము చూడవచ్చు. అంటే అతను వృద్ధాప్యంలో ఏ విధముగా ఉంటున్నాడు, ఒక భక్తి జీవితము కలిగి నడుచుకునేటువంటి వాడుగా ఉంటున్నాడని చెప్పి మనం చూస్తాం. ఇక్కడ చూస్తే ప్రియులారా, పరిశుద్ధ లూకా సువార్తలో 2వ అధ్యాయం 25 నుంచి కూడా 35 వరకు ఉన్నటువంటి ఈ యొక్క వచనములలో ఈ యొక్క భాగం, యెరూషలేము నందు సిమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడును అయి ఉండి ఇశ్రాయేలుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడుగా. అంటే వృద్ధాప్యంలో ఉన్నవారు చూడండి, ఆదరణ కొరకు కనిపెట్టేవారు చాలా తక్కువ మందిగా ఉంటున్నారు. అంటే ముసలమ్మ ముచ్చట్లు పెడుతూ, పనికిరాని మాటలు మాట్లాడుతూ, వారు అలాగా ఇలాగలని చెప్పి కాలమును వెళ్ళబుచ్చేవారుగా ఉంటారు వృద్ధాప్యంలో ఉన్నవారు. అంటే అలా కాదు కానీ ఇక్కడ చూస్తే సిమ్యోను ఒక భక్తి జీవితము జీవించేటువంటి వాడుగా, ఇశ్రాయేలు యొక్క క్షేమం కొరకు అతను ఆదరణ కొరకు కనిపెట్టువాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము నొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను కనుక ఆత్మ వశుడై అతడు దేవాలయంలోనికి వచ్చును అని చెప్పి మనం చూస్తాం. అంటే నీవు వృద్ధాప్యంలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు నీకు మంచి ఆరోగ్యమునిచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ యొక్క వృద్ధాప్యంలో నీవు అందరూ నీకు కలిగినటువంటి కుమారులు కుమార్తెలను అందరినీ కూడా నీవు గౌరవించే విధముగా ఉండాలంటే ఈ విధముగా చిన్న కొడుకు ఇటువంటి వాడు, పెద్ద కుమారుడు ఇటువంటి వాడని నీవు వారి మీద వారు కలిసి ఉండలేనంత విధముగా నీవు వారి పట్ల నువ్వు వ్యంగ్యపు మాటలు మాట్లాడకుండా ఒక భక్తి జీవితము కలిగి జీవిస్తూ వారిలో ఎవరైతే బ్యాలెన్స్ తక్కువగా ఉంటున్నారో వారిని బ్యాలెన్స్ చేసే విధముగా, ప్రేమ చూపించే విధముగా నీవు ఉండాలని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి. అంటే చూడండి ప్రియులారా, అంటే వృద్ధులు మనకు అనుభవం కలిగిన వారు ఏది మంచో ఏది చెడో మనకు చెప్పేటువంటి వారుగా ఉంటున్నారు కనుక మనము వారు చెప్పినది మనము త్రోసివేయక వారిని ప్రేమిస్తూ, వారిని గౌరవిస్తూ, వారిని సంరక్షిస్తూ, వారిని ఆదరించేటువంటి వారముగా ఉండాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. చూడండి, అనుభవం అంటే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలోనికి వచ్చి ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చి అతను చేయవలసినది చేసి అతను దేవుని ఆజ్ఞలను గైకొని లోబడి దేవుని యందు ప్రేమ ఉంచి అతను నడుచుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. అంటే నా తండ్రి ఏదైతే చేయమంటున్నాడో నేను అది చేశానంటే గౌరవించినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. మనము కూడా మన యొక్క తల్లిని తండ్రిని మనం గౌరవించేటువంటి వారముగా ఉండాలి. ఇంకా చూస్తే మనం వృద్ధులను గౌరవించాలి, ప్రేమించాలి. అదేవిధంగా చూస్తే అనుభవం గురించి మాట్లాడంటే ఈ లోకంలో మనం ఎవరికైనా సువార్త చెప్తే నీవు పరలోకం చూసావా ఇలా అలా అని చెప్పి అనేటువంటి వారుగా ఉంటారు. క్రీస్తు ప్రభువు యొక్క సిలువను గురించి చెప్పినప్పుడు కూడా మాట్లాడేవారు ఉంటారు. అయితే పరలోకంలో మనం చూసామంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పి ఉంటున్నాడు కనుక ఆయన మాట మనకు అదే ఆజ్ఞగా, అదే ఒక ప్రేమ మనము చూస్తూ ఉంటున్నాము కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలను మనం అనుసరిస్తూ ఆయన కొరకు మనము ఈ లోకములో ఒక సాక్షాత్తంగా జీవిస్తూ మన యొక్క తల్లిదండ్రులను, వృద్ధులను మనము గౌరవిస్తూ, ప్రేమిస్తూ ఈ యొక్క జీవితమును మనము ముందుకు నడిపి కొనసాగించేటువంటి వారముగా ఈ యొక్క జీవిత యాత్రలో ముందుకు కొనసాగే వారముగా ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.